పరవాడ ఫార్మాసిటీలో నెలకొకసారి జరుగుతున్న చిన్న చితక ప్రమాదం నుంచి భారీ పేలుల వరకు కార్మికుల భద్రతకు ముప్పు వాటిల్లేటట్టు చేస్తున్నాయి. ఇక్కడ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరవాడ ఫార్మాసిటీలో అభివృద్ధితో పాటుగా కార్మికుల్ని ప్రమాదాలు కూడా వెంటాడుతున్నాయి. దేశీయ అంతర్జాతీయ ఔషధ కంపెనీలు కేంద్రంగా వెలుగొందుతున్నప్పటికీ భద్రతా చర్యల లోపం కారణంగా తరచూ ప్రమాదాలు కార్మిక కుటుంబాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ప్రమాదం మరొక ముందే ఫార్మాసిటీలో మరో ప్రమాదం. ఈ వరుస ప్రమాదాలపై మా అసోసియేటర్ వాసు అందిస్తున్న రిపోర్ట్. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఫార్మా కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వందల సంఖ్యలో వేల సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ ఉపాధి పొందుతున్న అప్పుడు కూడా కుటుంబాలు ఉపాధి పొందుతున్నప్పుడు కూడా అనేక మంది ఈ కార్మికులు మృత్యువాత పడే పరిస్థితి అయితే ఆగటలేదు. ప్రతి నెల కూడా విశాఖ ఉమ్మడి జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో మొత్తం అనేక ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల ప్రమాదాలు జరగటం, అనేక మంది మృత్యువాత పడటం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా పరిశీలిస్తామనే పరిశీలన తప్ప ఎక్కడ కూడా ఈ ప్రమాదాలు అయితే ఆగట్లేదు. ఈ మధ్య చూసినటువంటి మనం దక్షిణ ఎనర్జీలో జరిగినటువంటి ప్రమాదం కూడా 2 కార్మికులు మృతి చెందడం జరిగింది. గతంలో అనేక మంది పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందడం జరిగింది. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారులు చలనం కనిపించట్లేదు. ఇప్పటికే గత ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని ప్రభుత్వాలు మారినా వీళ్ళ మొత్తం కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు రావట్లేదు. కార్మికులు డ్యూటీకి వెళ్ళినట్టు కార్మికులు తిరిగి వస్తారా లేదని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కళ్ళ ముందు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ఫార్మా కంపెనీల్లో అసలు ఎటువంటి ప్రమాదాలు జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ. ఇక్కడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏపీఐఏసీ ఫేజ్ 3లో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎనర్జీ ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. రాత్రి సి షిఫ్ట్లో పనిచేస్తున్న 2 కార్మికులు రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మళ్లీ ఫార్మాలో ప్రమాదాలపై కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఫార్మాసిటీలో సుమారుగా 95 ఫార్మా కంపెనీలు కొనసాగుతున్నాయి. ఫార్మా కంపెనీలపై ఆధారపడి 35,000 నుంచి 40,000 మంది ఉపాధి పొందుతున్నారు. కొన్ని కంపెనీలలో భద్రత సరిగా లేక ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సేఫ్టీ అధికారులు ప్రతి కంపెనీకి సేఫ్టీ ఆడిట్ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు అరికట్టే అవకాశం ఉంటుంది. గతంలో సెనర్జీస్, ఠాగూర్, రక్షిత్ కంపెనీలలో జరిగినటువంటి ప్రమాదాలను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. జిల్లా యంత్రాంగం ఫైర్ సేఫ్టీ విషయంలో సరిగా ఆడిట్ నిర్వహించుంటే ఈ ప్రమాదాలు జరిగేవి కావన్నది ఒక వాదన. అర్ధరాత్రిళ్లు ఎప్పుడు ఏం జరుగుతుందా, ఏ రియాక్టర్ పేలుతుందా అనే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నైట్ షిఫ్ట్లో కార్మికులు పనిచేస్తుంటారు. ఈ ప్రమాదాల నుంచి కాపాడాలి అన్నది వారి వేదన. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు నిండు ప్రాణాలు చిన్న చిన్న మిస్టేకులతోటే పోతూ ఉన్నాయి. ఇది ఎంత కంపెనీ అండి? ఈ కంపెనీలో ఆయిల్ని, వేస్ట్ ఆయిల్ని ఏదైతే మండిస్తున్నారో అక్కడ ఉన్న భద్రత ఏంటి, అక్కడ తీసుకోవాల్సిన నైపుణ్యం గల కార్మికులు ఉన్నారా లేదో కూడా తెలియదు. నిన్న ఉదయం డ్యూటీకి వచ్చిన కార్మికుడు ఈరోజు ఉదయం వరకు ఉన్నాడంటే 24 గంటల కార్మికుడు పనిచేస్తే ప్రమాదాలు జరగకపోతే ఏమొస్తాయి? కాబట్టి కంపెనీలో కార్మికుడికి యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సిన టెక్నికల్ అసిస్టెన్స్ని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు పని చేయించుకునే పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. మేము పదే ప్రమాదం జరిగినప్పుడల్లా కంపెనీల భద్రత మీద ఆడిట్ చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇస్తున్నాం. ఎన్నిసార్లు ఇచ్చినా అవి పక్కకి పోతున్నాయి తప్ప పట్టించుకోవడం లేదు. ఈరోజు కాసులకు కక్కుర్తి పడుతున్నారా లేకపోతే కంపెనీలోకి వెళ్ళడానికి ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారో తెలియదు. మొత్తానికి సేఫ్టీ లేకుండా పోతా ఉంది. ఈ పరిశ్రమలో చూసినట్లయితే ఏదైతే తయారవుతుందో ఆ తయారీలో వచ్చినటువంటి లోపంతో భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలు, అదే సందర్భంలో భారీ ఎత్తున వాయువులు విడుదలయ్యాయి. ఊపిరాడలేని పరిస్థితి ఇప్పటి వరకు చాలా తీవ్రమైనటువంటి వాయువులు విడుదలయ్యాయి ఇక్కడ. అందుకని సమగ్రమైన దర్యాప్తు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు చేయాలా. ఎందుకంటే అమాయక కార్మికులు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళన విధులు నిర్వహిస్తున్నారు. దీని ప్రభుత్వ అధికారి యంత్రాంగం సరైన పద్ధతిలో ఆడిట్ చేయకపోతే ఇంకెంతమంది కార్మికులు బలిగొంటారన్నది మేము ప్రశ్నిస్తాము. అందుకని ఇప్పటికైనా సేఫ్టీ ఆడిట్ నిర్వహించండి. ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించండి. ఆ రకంగా చేపట్టకపోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా మరింత మంది కార్మికుల యొక్క ప్రాణాలని బలిగొనేటువంటి పరిస్థితి కనబడుతుంది.
ఐదేళ్లుగా చూసుకున్నప్పుడు 2020లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దేశాన్ని ఉలిక్కి పడేటట్టు చేసింది. ఎంతోమంది కార్మికులతో పాటు ఆ గ్రామంలోని ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అస్వస్థకు లోనయ్యారు. ఆ తర్వాత కూడా ఫార్మాసిటీ పరిధిలోని పరిశ్రమల్లో కెమికల్స్ కారణంగా గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదాలు జరిగాయి. 2024లో సాహితీ ఫార్మా యూనిట్లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృత్యువాత పడ్డారు. భద్రతా వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని కార్మిక సంఘాల నేతలు ఎంతో కాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ పరిశ్రమల యాజమాన్యంలో మార్పు రావడం లేదు. తాజాగా దక్షిణ్ ఎనర్జీ కంపెనీ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఫార్మా కంపెనీల ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయినాయి. అంటే కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిజంగా కార్మికులు స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే ఫార్మా కంపెనీలు అవ్వచ్చు, పరిశ్రమల్లో విశాఖ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పరిశ్రమల్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తిరిగి వస్తారా లేదా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. ఇటీవల చూసాం స్టీల్ ప్లాంట్లో కూడా దాదాపు 10 మంది చనిపోవడం జరిగింది, అనేక మంది గాయపడటం జరిగింది. మనం ఉన్నటువంటి ఈ ఫార్మా ప్రాంతంలో కూడా అనేక ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ దక్షిణ ఎనర్జీలో జరిగినటువంటి ప్రమాదం. ఒకసారి ఈ ప్రమాదం జరిగిన తీరు కూడా చూడవచ్చు. ఎంత దారుణంగా ఇటువంటి ప్రాంతంలో కార్మికులు పనిచేయాల్సి వస్తుంది. ఇది చిన్న కంపెనీ అప్పుడు కూడా తక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా మృత్యువాత తప్పట్లేదు. మొత్తం కూడా ఇక్కడ కూడా నష్టం తప్పట్లేదు. చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో అయితే అధిక సంఖ్యలో ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువ మంది చనిపోతున్నారు కూడా. దీనికి ప్రధాన కారణం ఎవరు చెప్పినా సరే, కార్మిక సంఘాలు చెప్పినా, మన పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మెయింటెనెన్స్ లేకపోవడం, ఆడిట్ మెయింటెనెన్స్ లేకపోవడం, దీనివల్ల ఈ ప్రమాదం జరిగిన కార్మిక నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. మరి ఎంత చెప్పినప్పుడు కూడా యాజమాన్యాలు మాత్రం ఈ సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదాలు కంటిన్యూ అవుతున్నాయి అనేది జరుగుతున్నాయి, ఇంకా జరగబోతాయి కూడా. మొన్న జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాదం సమయాన్ని ఆ టైంలో అయినా మొత్తం అందరూ కూడా స్పందిస్తే బాగుండేది. కానీ ఈ ప్రమాదాలు సర్వసాధారణంగా ఎవరి మట్టుకాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఏదేమైనా ఈ తరహా ప్రమాదాలని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కేవలం ఒకే ఒక కారణం, ఈ పరిశ్రమల్లో మెయింటెనెన్స్ లేకపోవడం, ప్రతి ఏటా కూడా మెయింటెనెన్స్ లేకపోవడం, ఆడిట్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్న కార్మిక సంఘాలు, కార్మిక నేత కూడా ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడల్లా హడావిడి చేయడం, విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత ఆ నివేదికలు ఏమవుతున్నాయో కూడా తెలియట్లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఆయా కార్మికుల కుటుంబాల్లో విషాదం మాత్రం తీరడం లేదు. నిపుణులు సూచనలు చేసినప్పుడు వాటిని పాటించడం లేదు. కెమికల్స్ కారణంగా చాలామంది కార్మికులు అనారోగ్యంతో మంచానా పడుతున్నారు. ఇక్కడ పనిచేసేవారు అనేక వ్యాధులకు లోనై రిటైర్ అయినా అనారోగ్యంతో ప్రాణాలు విడుస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై యాజమాన్యాల నిర్లక్ష్యం, యంత్రాల నిర్వహణలో లోపాలు, ప్రమాదకర రసాయనాలు నిల్వలో అజాగ్రత్త, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే వ్యవస్థ లేకపోవడం ప్రమాదాలకు హేతువుగా మారుతున్నాయి. మరి వీటికి చెక్ పెట్టేది ఎలా? కనీసం వచ్చేంతవరకు బాడీని కూడా ఉంచలేదు ఇక్కడ. కనీసం ఏమైంది ఏంటంటే ఫోన్ కూడా లేదు. ఇది కూడా ఫోన్ మా బ్రదర్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి వేరే పోలీసులు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకనే నేను మా వదిన తీసుకుని వచ్చాను. అంతేగాని కంపెనీ నుంచి ఎవరు రావడం కానీ రెస్పాన్స్ లేదు. ఇది బ్రదర్ ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ? 6 months 5 months నుంచి చేస్తున్నారు. 5 to 6 months నుంచి. ప్రమాదాలు అయితే ఏమీ జరగలేదండి, కానీ చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే ఎప్పుడూ ఉంటున్నాయి దీని నుంచి అని చెప్పాడు. కానీ మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. ఇలాంటివన్నీ మాట్లాడుతుండేవాడు వాళ్ళ కొలీగ్స్తోని. నేను వింటుండేవాడిని. ఒకసారి డ్రాప్ చేయడానికి నేను వస్తుండేవాడిని. అప్పుడు ఆ కొలీగ్స్తో మాట్లాడడం చాలాసార్లు ఉన్నాయి కంప్లైంట్స్, పట్టించుకోవట్లేదని చాలాసార్లు చెప్పి. పరిశ్రమలు కావాలి. ఆ పరిశ్రమలకు తగ్గట్టుగా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండాలి. వీటి విషయంలో ఎవరో ఒకరు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ప్రాణ ఆస్తి నష్టాలు ఉండవు. ఇదే విధంగా ప్రమాదాల పరంపర కొనసాగుతూ ఉంటే కార్మికులు అనేవాడు మిగులుతారా? ప్రతిసారి కూడా, ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం అధికారులు అయితే, ప్రభుత్వాలు అయితే ఆదుకుంటాం, లేకపోతే మళ్ళీ ప్రమాదం జరగకుండా చూస్తాం. ఇలా రొటీన్గా చెప్పే విషయాలే తప్ప ఎక్కడ కూడా ప్రమాదాలు ఆగట్లేదు. ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఇంకా మరొక ముందే ఈ విధంగా ప్రమాదాలు కంటిన్యూ అవుతుంటే ఫార్మా కంపెనీలకు కానీ, లేకపోతే ఇతర పరిశ్రమలకు కానీ, మొత్తం విశాఖ ఉమ్మడి జిల్లాలో పారిశ్రమల్లో పనిచేసినటువంటి కార్మికులు వెళ్లేందుకు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడుతూ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలతో సంబంధం లేదు, అధికారులు
గత ప్రభుత్వంలో జరిగినాయి, అంతకుముందు ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. మరి దీనికి అంతు లేకుండా పోతుంది, కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నాయి, రోడ్డు మీద పడిపోతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి, దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కార్మికులు అందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 పరవాడ నుంచి.